అందరూ బంధువర్గమేనా జగన్మోహన్ రెడ్డి గారికి భారతిరెడ్డి గారికి? జగన్మోహన్ రెడ్డిగా లేదంటే విజయసాయి రెడ్డిగా లేదంటే వైవి సుబ్బారెడ్డిగా రామకృష్ణారెడ్డిగా టాప్ మోస్ట్ 10 మెంబర్స్ కోర్ కమిటీ వైసీపీలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఉన్న కోర్ కమిటీలో ఉన్న 10 మెంబర్స్కి 10 మెంబర్స్ రెడ్లే వాళ్ళు కూడా. ఆ రెడ్డులకే వీళ్ళు బంధువులు, ఎవరో ఒకళ్ళకి లింక్ ఉంటుంది. నేనేం అడుగుతున్నాను, వీళ్ళ మీద వీళ్ళ ఫోన్ కాల్స్ని మొత్తం సిబిఐతో మొత్తం ఎంక్వైరీ చేయండి. వీళ్ళకి రోజు ఎన్ని కాల్స్ వస్తున్నాయి, ఎవరి నుంచి వస్తున్నాయి, ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి, ఏం ఆదేశాలు వస్తున్నాయి, వీళ్ళు ఏం డ్యూటీ చేస్తున్నారు, వీళ్ళు ఎవరికి కాల్ చేస్తున్నారు, వీళ్ళకి ఎవరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, బోండామా ఫోన్ ట్యాప్ చేయమని ఇస్తున్నారా, ఆ ట్యాప్ చేసే సాఫ్ట్వేరు పెగాసిస్ సాఫ్ట్వేర్ ఎక్కడుంది, ఇదంతా కూడా తెలంగాణలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు, అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అన్నదమ్ములని చెప్పుకున్నటువంటి వీళ్ళిద్దరూ కలిపి ఇజ్రాయెల్ నుంచి తెప్పించినటువంటి టెక్నాలజీ పెగాసిస్ సాఫ్ట్వేరు. ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్లో ఇవాళ ఉపయోగిస్తున్నారు. ఒక రాష్ట్రంలో బయటపడింది, ఒక రాష్ట్రంలో దొంగలు దొరికారు, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా దొంగలు ఉన్నారు. ఆ దొంగల్ని పట్టుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది. మేము స్పష్టంగా దాని మీద రిటర్న్గా కంప్లైంట్ ఇస్తున్నాం. మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అపాయింట్మెంట్ అడిగాము. అపాయింట్మెంట్ ఇవ్వగానే మా టాప్ మోస్ట్ లీడర్షిప్ కమిటీ ఒక టీం వెళ్ళి మా ఎంపీల ఆధ్వర్యంలో మేము కలుస్తాము. రేపు ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు మీనా గారిని టైం అడిగాము. ఆయన టైం రేపు చూద్దాం తెలుస్తుంది. రేపు అపాయింట్మెంట్ ఇస్తే రేపు ఆయన కూడా కలిసి జరుగుతున్న పరిస్థితులను వివరిస్తాము. వీళ్ళని తక్షణమే మేము ఒక ఎలిగేషన్ చేశాం. ఎలిగేషన్కి ఆధారాలు ఉన్నాయి, ఆ ఆధారాలకి రుజువులు ఉన్నాయి. ఏం రుజువులు ఉన్నాయి, పక్క రాష్ట్రంలో ఏం జరిగిందో చూస్తున్నారు. పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రధానమైనటువంటి వ్యక్తుల ఫోన్లే ట్యాప్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో అంటే ఉమా గారు, తెలంగాణలో అపోజిషన్ లీడర్స్ రేవంత్ రెడ్డి గారు, తర్వాత బండి సంజయ్ గారు, ఇంకా చాలామంది ప్రముఖులు, మీడియా ప్రముఖులు, మీడియా అధిపతులు, వీళ్ళతో పాటు ఇంట్లో వాళ్ళ మీద కూడా పెట్టారు అనేది బయటకు వస్తుంది. అక్కడ దాకా పేరు మళ్ళీ చెప్తున్నా, హరీష్ రావు గారి ఫోన్ కూడా ట్యాప్ చేశారు అని బయటకు వస్తుంది పోలీసులు అంత ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో అట్లాగే ఇక్కడ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే పార్టీలో ఉన్న సీనియర్ లీడర్స్ మీలాంటి వాళ్ళ ఫోన్లు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు, అలాగే బీజేపీలో పురంధరేశ్వరి గారు, ఇంకెవరైనా సీనియర్ లీడర్స్, ఇంపార్టెంట్ లీడర్స్ వాళ్ళే కూడా చేసి ఉండొచ్చు. అలాగే మీడియా డెఫినెట్గా చేస్తారు. ఆయన రోజు తిట్టిపోసే మీడియా ఫోన్లన్నీ చేస్తారు. వీళ్ళతో పాటు కుటుంబంలో కూడా ఎవరినైనా చేసే అవకాశం ఉందనుకుంటున్నారా? షర్మిల గారు కావచ్చు, సునీత గారు కావచ్చు, వాళ్ళ తల్లి గారు కావచ్చు. ఏమండి, ఇవాళ మనకన్నా ప్రజల కన్నా వాళ్ళ తోడబుట్టిన చెల్లె చెప్తోంది అన్నకు ఓటేద్దు ఓడిచ్చిందని. బాబాయ్ కూతురు సునీతమ్మ చెప్తుంది.